అవర్ ఛానల్ ఈ రోజు తనుజ కోపం మీకు రైట్ అనిపించిందా రాంగ్ అనిపించిందా అండ్ తనుజ కళ్యాణ్ వీళ్ళిద్దరిలో మీకు ఎవరు గేమ్ బాగా ఆడారనిపించింది అండ్ లాస్ట్ లో ఏదైతే వర్స్ట్ పర్ఫార్మర్స్ లో తనుజ పేరు ఎవరు చెప్పలేదు వాళ్ళ టీంలో కళ్యాణ్ పేరే చెప్పారు అండ్ శ్రీజ విషయంలో దివ్య ఏమంటదంటే శ్రీజ వేసిన స్ట్రాటజీల వల్లే వాళ్ళతో పాటు మిగిలిన వాళ్ళు కూడా నష్టం అయిపోయింది అన్నట్టు చెప్తుంది ఒక చెత్త స్ట్రాటజీ చేస్తుంది అన్నట్టు మాట్లాడింది మీకేమనిపించింది ఒకవేళ శ్రీజ మీద దివ్యకి గ్రడ్జ్ ఉందా లేదా దివ్య చెప్తున్నది నిజమా మీ ఒపీనియన్ ఏంటన్నది కామెంట్ చేయండి నా ఒపీనియన్ నేను చెప్తా ఎలాంటి సుత్తి లేకుండా డైరెక్ట్ రివ్యూలోకి వెళ్ళిపోదాము వరుసగా పాయింట్స్ మాట్లాడుకుందాము ఇంకోటి ఏంటంటే ఎమ్ము సంచాలకుగా అసలు చాలా లైట్ గా తీసుకుంటున్నాడు అబ్బా లేదంటే సెకండ్ టాస్క్ రిజల్ట్స్ వేరేలా ఉండేవి అని నాకు అనిపించింది మీకు కూడా అనిపించింది అన్నది కామెంట్ చేయండి రాము మాత్రం సంచాలకుగా చాలా స్ట్రిక్ట్ గా చాలా ప్రాపర్ గా ఉంటున్నాడు నిన్నటి మటుకు నిన్న కానివ్వండి ఆ బెలూన్ టాస్క్ లో కూడా ఎమ్ము రాము మాట వినుండుంటే ఆ టాస్క్ అలా క్యాన్సిల్ అయ్యేది కాదు ఈ రోజు కూడా శాండ్ టాస్క్ లో ఎమ్ము లైట్ తీసుకున్నట్టు అనిపించింది టాస్క్ ని లైట్ కాదు అంటే స్ట్రిక్ట్ గా ఉండట్లేదు రాము చాలా స్ట్రిక్ట్ గా ఉంటున్నాడు కెప్టెన్ గాను స్ట్రిక్ట్ గా ఉంటున్నాడు అన్ని రకాలుగా చాలా స్ట్రిక్ట్ గా ఉంటున్నాడు అలా ఉండాలి కూడా సో వరుసగా మాట్లాడుకుందాం సెకండ్ టాస్క్ లో ఏం మిస్టేక్ అయిందని మీకు కూడా అర్థమయ్యే ఉండుంటది సో వరుసగా మాట్లాడుకుందాము స్టార్టింగ్ వచ్చేసి అండ్ ఒక లైక్ చేసి వీడియో చూడడం స్టార్ట్ చేయండి స్టార్టింగ్ వచ్చేసి దివ్య మాట్లాడుకుంటది ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు గేమ్ ఆడుకుంటున్నారు కదా నన్ను మాత్రమే నేను ఒకదాన్ని ఏదో గేమ్ ఆడుతున్నట్టు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే నేను ఏమనుకున్నాను తెలుసా ఈ అమ్మాయి అన్న బయటకు ఒకసారి వచ్చి రివ్యూస్ చూసి వెళ్ళిందా అనిపించింది ఎందుకంటే బయట మనం అలాగే అనుకుంటున్నాం కదా తిన ఆల్రెడీ తనుజాని భరణి గారికి దూరం చేసింది సంజనాని దూరం చేసింది ఇప్పుడు మళ్ళీ శ్రీజ మీద పడింది ఇలా అనుకుంటున్నాం కదా ఏంటి రివ్యూస్ ఏమైనా చూసి వెళ్ళిందా ఎగ్జాక్ట్ ఏమో ఆంధ్ర అలా అంటున్నారు లేదు కానీ నాకైతే అలా అనిపించింది బట్ తన పాయింట్స్ అలా చెప్తూ శ్రీజ గురించి మాట్లాడుతుంది శ్రీజ అందరినీ ముంచేస్తుంది తన గేమ్ కోసం అని అంటుంది మీకు కూడా అలా అనిపించింది అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి నేనేమంటానంటే శ్రీజ ముంచుద్దా అన్నది పక్కన పెడితే దివ్య కూడా ముంచేస్తుంది కదా ఆల్రెడీ తనుజను దూరం చేసింది భరణి గారితో కలిసి పేరపై గేమ్స్ ఆడుతుంది సంజన చూసాం కదా మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో సంజన ఈ రోజు అంటది అయ్యయ్యో నేను అన్నని చాలా మాటలని తప్పు చేస్తాను ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు అన్నకి సారీ చెప్పాలి నా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే తనూజ తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్ నాకు ఇచ్చివాడు అన్న ఇప్పుడు ఇవ్వట్లేదు దివ్య వచ్చాక ఉన్నాడో వచ్చాడో కూడా తెలియట్లేదండి నాకు ఎంత నవ్వు వచ్చిందో తెలుసా ఉన్నాడో వచ్చాడో కూడా తెలియదు ఆ పిల్ల వచ్చిన తర్వాత ఆ పిల్లతోనే ఉంటున్నాడు అంది అంటే ఆమె బాధ అలా చెప్పుకుంది ఆమె ఫుల్ ఓపెన్ అబ్బాయి ఏమీ ఇక్కడ ఉంచుకోదు బయటకు వచ్చేది చాలా మందికి తనూజ ఏదో పొసెసివ్ గా ఉంది నాన్న అంటే దివ్య తనూజతో మాట్లాడుతుంటే తనూజ కుళ్ళిపోతుంది కాదు ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే దివ్య వాళ్ళ నుంచి దూరం చేసింది మనకి క్లియర్ గా కనపడుతున్న విషయం మనకే ఒక ఆడియన్స్ గానే దివ్య అటు సంజనాకి ఇటు తనుజాకి దూరం చేసిందన్న ఫీలింగ్ మనకే వస్తున్నప్పుడు లోపల ఉన్న వాళ్ళకి రావడంలో తప్పు ఏముంది వాళ్ళు హట్ అవడంలో తప్పేముంది సో అది ఆ రోజు కూడా ఎందుకు అరిసింది ఆ స్విమ్మింగ్ పూల్ టాస్క్ లో కూడా భరణి గారి మీద సంజన అరవడానికి రీజన్ అదే దివ్యానేమో స్విమ్మింగ్ కి లోపలికి పంపొచ్చు మేము మాత్రం ఎక్కడి నుంచి అక్కడ పరిగెట్టకూడదా అన్న కోపం అనమాట సో ఈ రోజు ఆ తర్వాత భరణి గారు సంజనతో బాగుంటున్నారు ఏడ్చినప్పుడు ఊరుకోబెట్టడం ఇవన్నీ జరిగాయి కదా సో అందుకు అయ్యయ్యో అనవసరంగా నేను అన్నని ఎన్నేసి మాటలు అనేసాను కుదిరినప్పుడల్లా సారీ చెప్పాలి అని ఫీల్ అవుతుంది పాపం తనకి ఏమీ ఇక్కడ ఉంచుకోదు ఓపెన్ మైండ్ అనమాట ఏమన్నా బయటకు వచ్చేస్తుంది సో ఇది అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి లోపల జనం కూర్చున్నారంట ఈ డేంజర్ జోన్ బ్యాచ్ లోపల కూర్చుంటారు బయటకు వెళ్ళిపోవాలి కదా రాము ఏమో ఆల్రెడీ హౌస్ మేట్స్ అందరికి రాము చాలా స్ట్రిక్ట్ గా ఉంటున్నాడు అన్న ఫీలింగ్ అందుకే డైరెక్ట్ గా డెమాన్ వాళ్ళని అనలేక ఇప్పుడు డెమాన్ వాళ్ళని అంటే ఇక్కడ సంజన కూర్చుందంటారని ఫస్ట్ ఎమ్ము దగ్గరికి వెళ్ళి ఇది సంగతి అంటే పాపం వెంటనే సంజన అర్జెంట్ గా నేను బయటకు వెళ్తున్నా మీరు కూడా రండి లేదనుకో బయట కనుక ఏమన్నా అనౌన్స్మెంట్ వచ్చిందంటే రాము డాన్స్ వేసేస్తాడు అని చెప్పేసి వెళ్ళింది స్ట్రిక్ట్ గా ఉంటున్నాడు రాము ఉండాలి కూడా అలాగా మళ్ళీ ఇంకోటి అంటది చాలా మంది సంజన గారు నేను ఏడుపు కావాలని సింపతి కోసం ఏడ్చేసింది అని అంటున్నారు కానీ ఇప్పుడు ఆమె ఏమంటుంది చూసారా నేను కొంపతీసి నేను ఏడ్చామన్నా చాలా ఎక్కువ మాటలు మాట్లాడేసాను తనేమి నేను సింపతి కోసం ఏడలేదమ్మా ఆ టైంలో ఎవరికున్నా బాధ ఉంటది ఆమె ఆల్రెడీ అప్పటికే ఒక బాలింతరాలు అయ్యి ఉండి ఈ శాండ్ బాక్స్ ఎత్తేది ఉంది కదా నిన్న టాస్క్ ఆ టాస్క్ లో కష్టపడి ఆడింది బట్ తనకి అంత రిజల్ట్ రాలేదు 4th ప్లేస్ లో బయటకు వచ్చేసింది నెక్స్ట్ ఒక మంచి టాస్క్ వీళ్ళకి ఈజీగా ఉన్న టాస్క్ ఆడినప్పుడు వాళ్ళకి అన్యాయం జరిగితే దట్టు బిగ్ బాస్ నుంచి అనౌన్స్మెంట్ వచ్చింది మీరు బాగా ఆడారని అండ్ 5 minutes కి దగ్గరలో ఉన్నారని ఇన్ని వచ్చిన తర్వాత వాళ్ళు ఏకంగా 100 points పోతే బాధ ఉంటది కదా
సో ప్రతిదాన్ని మనం సింపతి 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 అని చూడకూడదు, మనం అర్థం చేసుకోవాలి. అక్కడ ఆవిడ ఏడుపు నిజమే, అబద్ధం కానే కాదు. అండ్ ఇప్పుడు ఇంకోసారి ప్రూవ్ అయింది. నేను ఏడ్చి చాలా మాట్లాడేశానంటే, అవును మమ్మీ ఎందుకు ఏడ్చేవు అంటున్నాడు ఎమ్ము. నెక్స్ట్ వచ్చేసి భరణి గారు అంటారు, దివ్య బెస్ట్. ఎందుకు బెస్ట్ అని నేను చెప్పనా, మేమిద్దరం పేరప్ అయ్యాం కదా, పేరప్ అయినా ఒకవేళ నా వైపు నుంచి మిస్టేక్ ఉన్నా ఏమి అనదు, ఇంకా నన్ను ఇట్స్ ఓకే అంటదని. ఎగ్జాక్ట్లీ ఇక్కడే తనుజ ఫీల్ అయింది. ఇక్కడే ఇప్పుడు తను ఫస్ట్ టాస్క్ ఏదైతే ఉందో నిజంగా కళ్యాణ్ మాత్రం సో డంబు గేమ్ ఆడాడు. ఆ ఫస్ట్ టాస్క్ ఏదైతే ఉందో తనుజ సూపర్ ఆడిందమ్మా. ప్రతి డ్రాయింగ్ కూడా అందరికంటే బాగా గీసింది తనుజానే. సో తనుజ ఆ టాస్క్ లో తన అరుపులో గాని తన బాధలో గాని అర్థం ఉంది. అంటే నేను ఇంత బాగా డ్రాయింగ్ చేస్తున్నానే, నా డ్రాయింగ్ చూసి మిగిలిన వాళ్ళందరూ వెళ్ళి తెచ్చేసుకుంటున్నారు, కళ్యాణ్ మాత్రం కనీసం లాస్ట్ వరకు కనీసం ఇద్దరు మిగిలినప్పుడు కూడా తేలేదే అన్న బాధ ఉంది ఆమెకి. సో ఆ బాధలో అరిచింది, హట్ అయింది, తప్పు పట్టలేం. అక్కడ కళ్యాణ్ నిజంగానే చాలా డంబుగా ఆడాడు. సెకండ్ టాస్క్ లోకి వచ్చేటప్పటికి ఆ ఊరికే తనుజ కళ్యాణ్ మీద అరుస్తుంది. బట్ ఇక్కడ కూడా తనుజ తప్పు పట్టాలనిపించట్లేదు. ఎందుకు తప్పు పట్టాలనిపించట్లేదు అంటే, యాక్చువల్ గా అమ్మాయి కొంచెం తగ్గించుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే తన ఎఫర్ట్స్ పోతున్నాయి. ఏవైతే తన ఎఫర్ట్స్ పెడుతుందో అవి మాయమైపోయి తిన అరుపులు. ఇప్పుడు ప్రోమో చూస్తే మనకి క్లియర్ గా ఏమనిపిస్తుంది అంటే, కళ్యాణ్ వైపు నుంచి తప్పు లేదు, పాపం తనుజ తప్పు అని అనిపిస్తుంది. కానీ ఎపిసోడ్ చూస్తుంటే తనుజ బాధ మనకు అర్థం అవుతుంది. అండ్ నెక్స్ట్ టాస్క్ లో కూడా కళ్యాణ్ ఉన్నట్టు ఉండకుండా, నీకు చేతులు నొప్పి పడుతున్నాయో, నువ్వు కిందకున్నావో అమ్మ అని పెద్ద ఏదో జాలి పడిపోయి ఆ తనుజ మీద జాలిపడి చేసాడు ఆ పెంట పని. ఆ జాలిపడి కొంచెం వెనక్కి జరుగు ఇందులో పడిపోయేటప్పటికి రీజన్ ఎవరి వల్ల అయినా పడిపోనివ్వండి, కళ్యాణ్ వల్లే పడిపోయిందని తనుజ ఇమీడియట్ రియాక్ట్ అయింది. పడిపోయినప్పుడు ఇద్దరు మిస్టేక్ ఉంటది. సో ఇక్కడ నేను ఏమంటానంటే, కళ్యాణ్దే మొత్తం తప్పు కాదు, ఇద్దరు మిస్టేక్ ఉంది. సో ఎలాగైతే భరణి గారు అంటారో, దివ్య తప్పు ఉన్నప్పుడు ఒకవేళ నా వైపు తప్పు ఉన్నా కానీ ఇట్స్ ఓకే, నెక్స్ట్ గేమ్ ఆడదాం అంటది. అది నాకు దివ్యలో నచ్చిందని ఏదైతే అంటాడో అది తనుజ దగ్గర లేదు. బట్ ఎలా ఉందంటే ఇప్పుడు అలా అని కూడా అనలేకపోతున్నాం. ఒక్కొక్కసారి ఏమో తనుజ ఈ అరుపులు చూసి తెల్లో లేదు, ఇలాగా నిజంగానే భరణి గారు అన్నది అని అనిపిస్తుంది. కానీ ఒకసారి మనం ఆలోచించుకుంటూ వస్తుంటే ఆ పిల్ల బాధలో కూడా అర్థం ఉంది కదా అని అనిపిస్తుంది. సో అది ఈ రోజు సిచ్యువేషన్. నేను లైవ్ కూడా చూసాను. లైవ్ చూసినప్పుడు ఈ ఫస్ట్ టాస్క్లు జరిగినప్పుడు తనకు కోపం వచ్చింది కదా, బయటకు వచ్చింది. కళ్యాణ్ వచ్చాడు, సారీ అని చెప్తానే ఉన్నాడు. ఫైనల్ గా నీది కాదులే, తప్పంతా నాది, తప్పంతా కాదు, నాకే లక్క బాగాలేదు. మొన్నేమో ఒక టాస్క్ జరిగింది కదా, ఆ టాస్క్ లో ఫౌల్ ఆడింది, అదే 2 దాటేసి వెళ్ళిపోయింది అని చెప్పేసి అక్కడ అవుట్ చేశారు కదా. సో నాకు ఇలాగ అవుతుంది అని చెప్పేసి తనే బాధపడింది, కానీ అక్కడ కళ్యాణ్ మీద నిందలేయడానికి అయితే ట్రై చేయలేదు. సో అది అలా ఒకసారి ఏమో ఈ పిల్లి అరుపులు ఎందుకని అనిపిస్తుంది, సెకండ్ మినిట్ ఏమో కళ్యాణ్ మీదే మొత్తం అంతా ఎందుకు తోసేయడము, నీ మిస్టేక్ కూడా ఉంది కదా అది అలా పడిపోవడం, మొత్తం కళ్యాణ్ మిస్టేక్ ఎలా అవుతుంది, నువ్వు అంత కావాలంటే పోనీ కళ్యాణ్ మూవ్ అవ్వు అన్నప్పుడు నువ్వు మూవ్ అవ్వకుండా అయినా ఉండాలి కదా, నువ్వు మూవ్ అయ్యావు, నువ్వు కళ్యాణ్ మాటిని ఆ తర్వాత నువ్వెందుకు నాకు చెప్పేవని కళ్యాణ్ మీద అరవడం ఎంతవరకు నిజము, ఇలా అనిపిస్తుంది. ఈ రోజు అలాగే అనిపించింది అనమాట. కాసేపు ఏమో తనుజ మీద కోపం, ఆ తర్వాత ఏమో ఆ కోపంలో అర్థం ఉంది కదా అని అనిపిస్తుంది. కాసేపు ఏమో ఏం అరుపులు ఆపితే బాగుండు అని అనిపిస్తుంది. కాసేపు ఏమో కళ్యాణ్ నిజంగానే అలా డబ్బు గేమ్ ఆడాడు, అక్కడ ఎందుకు మూవ్ అవ్వమండం అని. ఆ తర్వాత మళ్ళీ వచ్చి నువ్వు నా మంచి కోసమే చెప్పావు అని చెప్పేసి మళ్ళీ ఊరుకోబెట్టింది. పాప మా అమ్మాయి మంచి కోసమే చెప్పడానికి ట్రై చేసాడు, ఏమైంది పెంట అయింది టాస్క్. సో అది వీళ్ళిద్దరి విషయంలో నాకు అలా అనిపించింది అనమాట. మొత్తం తప్పు అయితే తనుజ మీద వేయలేం, కళ్యాణ్ చాలా మిస్టేక్స్ ఉన్నాయి. ఫస్ట్ టాస్క్ అయితే పెంట చేశాడు, అబ్బా డంబు గేమ్ ఆడాడు, మామూలు డంబు గేమ్ కాదు. పాప మా అమ్మాయి ప్రతిదీ కూడా ఫస్ట్ ఆ ఫోటోది కానివ్వండి ప్రతిదీ ఎంత బాగా వేసింది. ఈ పిల్లోడు వెళ్తాడు అది ప్రాపర్ తీసుకురాడు, ఈ అమ్మాయి ఎఫర్ట్స్ కి న్యాయం చేయలేకపోతున్నాడు కళ్యాణ్. సో ఆ బాధ ఉంది. సో ఆ ఫస్ట్ టాస్క్ లో అయితే మాత్రం కళ్యాణ్ టోటల్లీ రాంగ్. సెకండ్ టాస్క్ లో కొంచెం అంత అరవకుండా ఉంటే బాగుంది తనుజ అనిపించింది, కానీ ఆమె బాధలో కూడా అర్థం ఉంది, ఏం చేయలేం. సో అది నాకు మరి ఆమెను ఈ రోజు టాస్క్ లో నాకు ఆమెను జడ్జ్ చేయాలనిపించట్లేదు. ఆ అమ్మాయి సిచ్యువేషన్ ఫ్రస్ట్రేట్ అయిపోయింది ఆల్రెడీ. ఫస్ట్ ఒక టాస్క్ ఇమీడియట్ గా ఇంకో టాస్క్ అలా వచ్చేటప్పటికి. సో ఇది నెక్స్ట్ వరుసగా మాట్లాడుకుంటూ వద్దాం. ఇది అయిందా, నెక్స్ట్ వచ్చేసి టాస్క్ గురించి పూర్తిగా మాట్లాడుకుందాం. ఫస్ట్ టాస్క్ వచ్చేసి మ్యాచ్ ఇట్ అండ్ విన్ ఇట్. ఫస్ట్ రౌండ్ లోపలికి వెళ్ళి రెడ్ క్లాత్ మీద ఏం పెట్టారో అది చూసుకుని రండి అయ్యా అంటే డెమాన్ తనూజ ఆ రెడ్ మీద ఏదుందో అదే చూసుకుని వచ్చారు. ఏం మిగిలిన వాళ్ళు ఉన్నారు చూడు, ఆ వెనకాల ఉన్నాయి అన్ని కూడా చూసుకుని వచ్చారు. ఆ తర్వాత దివ్య కూడా చూసుకుంది, వచ్చింది. దివ్య కంటే కూడా తనుజ బాగా వేసింది. బట్ దివ్యాది భరణి గారు చాలా ప్రాపర్ గా పట్టుకొచ్చారు, వాళ్ళు విన్ అయిపోయారు ఆ రౌండ్. నెక్స్ట్ రౌండ్ వచ్చేసి
నెక్స్ట్ రౌండ్ వచ్చేసి ఎవరు సంజన వాళ్ళు కదా నెక్స్ట్ రౌండ్. సెకండ్ రౌండ్ సంజన ఏమంటదంటే వెళ్ళి వచ్చి చూసుకో అని అంటది అనమాట. ఎవరిని? పక్క వాళ్ళకి కూడా చూడు అన్నట్టు చెప్తుంది. తనుజ ఏమంటదంటే ఫౌల్ అంటది. అదేం ఫౌల్ కాదు. అంత ఫౌల్ అయితే మీకు ఇలా దారి పెట్టి ఇలా తొంగు చూసి చూడొద్దు అన్నప్పుడు చూస్తే తప్పు. అలా ఏం అనలేదు బిగ్ బాస్. అండ్ అక్కడ ఓపెన్ గా జరుగుతుంది. మీకు అంత పక్క వాళ్ళకి చూపించకూడదు అంటే ఓ చేతులు పెట్టుకునో కాళ్ళు పెట్టుకునో ఏదో చేసుకుని దాచుకోవాలి. అక్కడ ఓపెన్ గా టాస్క్ జరుగుతున్నప్పుడు చూడడం ఫౌల్ అంటే కుదరదు. సో అదేం ఫౌల్ కాదు, జస్ట్ వాళ్ళ స్ట్రాటజీ. నేను సరిగ్గా వేయలేకపోయాను, తను బాగా వేసింది కాబట్టి చూడు అన్నట్టు. సో తప్పేం లేదు, అది ఫౌలే కాదు. సో వెళ్ళిపోయింది. ఫ్లోరా గారు వెళ్ళింది, తనకు అర్థమైంది ఏది కరెక్ట్ అని. తీసుకున్న తర్వాత చూడాలి ఫ్లోరా ఫేస్ వెలిగిపోయింది, మామూలుగా వెలిగిపోలేదు. నేనే గెలిచేసాను, అదే కరెక్ట్, తనకు అర్థమైపోయింది అదే కరెక్ట్ అని చెప్పేసి. దేనివల్ల? సంజన వేసిన బొమ్మ వల్ల కాదు, తనుజ వేసిన బొమ్మ వల్ల. ఇదే తనుజ ప్రాబ్లం. అరే నేను ఎంత కరెక్ట్ గా వేస్తుంటే మా కళ్యాణ్ డంబు కళ్యాణ్ వెళ్ళి ఒకటి కూడా తీసుకురావట్లేదని ఆ అమ్మాయి బాధ. సో నెక్స్ట్ రౌండ్ వచ్చేసి సుమన్. ఆ సుమన్ ఆ కిరీటం వేసాడు. ఫస్ట్ రౌండ్ వెళ్ళినప్పుడు అందరూ ఏవేవో చూసుకుంటే మన సుమన్ గారు కిరీటం ఒకటే చూసుకుని వచ్చాడు. వచ్చి మళ్ళీ ఆ కిరీటం వేసాడు. మీరు గమనించారో లేదో ఫస్ట్ రౌండ్ లో కూడా. సో ఆ తర్వాత ఏదో మధ్యలో ప్లాన్ వేసుకున్నారంట. శ్రీజ నువ్వు నెక్స్ట్ రౌండ్ కనుక కిరీటం పెడితే ఏదో కలర్ వేయమని అన్నదంట. ఆ కలర్ వేస్తే నాకు కిరీటం అని అర్థమైపోద్దని. బట్ ఆ కిరీటం రౌండ్ కూడా తనూజ ప్రాపర్ గా అక్కడ కిరీటం ఎలా ఉంటుందో అలా వేసింది. సో శ్రీజ అది పట్టుకుంది, వెళ్ళి ప్రాపర్ గా తెచ్చుకుంది అనమాట. ఇక్కడ బిగ్ బాస్ అనౌన్స్మెంట్, సుమన్ మీరు వేసిన కిరీటం చాలా బాగుంది అని చెప్పేసి. సో థర్డ్ రౌండ్ వాళ్ళు విన్నారు. యాక్చువల్ గా ఇక్కడ డ్రాయింగ్ చేసిన వాళ్ళకంటే లోపలికి వెళ్ళి తెచ్చిన వాళ్ళదే అసలు మెయిన్ రోల్ ఇక్కడ. సో ఆ మెయిన్ రోల్ లో భరణి గారు సక్సెస్ అయ్యారు, సెకండ్ ఫ్లోరా సక్సెస్ అయింది, థర్డ్ శ్రీజ సక్సెస్ అయింది. సో ఆ రకంగా పాపం తనూజకి కళ్యాణ్ వల్ల మైనస్ అయింది. అండ్ నెక్స్ట్ రౌండ్ పోనీ శ్రీజ రౌండ్ అయిపోయిందా, ఇంకొకే ఒక రౌండ్ మిగిలింది. ఆ రౌండ్ లో కూడా మన ఈ కళ్యాణ్ బాబు అక్కడ క్లియర్ గా వేసిందమ్మ తనూజ మాత్రమే. వాళ్ళిద్దరిలో కూడా తనూజ ఇలా రౌండ్ టెలిఫోన్, అక్కడ 2 టెలిఫోన్స్ ఉంటే ఒకటి రౌండ్ ఒకటి ఫ్లాట్, అంటే ఒకటి స్క్వేర్ టైపు ఒకటేమో ఇలా రౌండ్ టైపు ఉంది. అక్కడ కూడా డెమాన్ ఏమో ఇలాగ ఫ్లాట్ గా వేసాడు, ఇక్కడ మన తనూజ ఇలా రౌండ్ వేసింది. ఇక్కడ కూడా కళ్యాణ్ లోపలికి వెళ్ళి అంత హడావుడు ఎందుకు, చూసుకోవచ్చు కదా ఇంకా ఏమన్నా ఉన్నాయేమో. ఎందుకంటే ప్రతి ఫోటో కూడా 2 ఉంటున్నాయి కనీసం. సో నీకు ఫోన్ కూడా ఇంకోటి ఉందేమో ఎత్తుక్కోవచ్చు కదా, ఒకటి పట్టుకున్నావు, వెళ్ళింది రీతు వెళ్ళింది పట్టుకుంది. ఇక్కడ కూడా కళ్యాణ్ మిస్టేక్, నువ్వు ముందు వచ్చేవి ఎందుకు, యూజ్ ఏముంది. ఆ తర్వాత వెళ్ళి ఎన్ని సారీస్ చెప్తే ఏం లాభం, పాపం 0 పాయింట్స్ వచ్చాయి. సో ఇక్కడ ఈ మన తనూజ కోపంలో అర్థం ఉంది పాపం ఆ బాధలో. సో ఆ టాస్క్ అయిపోయింది. మన రీతు పాప డెమాన్ పట్టుకుని ఏడుస్తుంది. ఎందుకంటే ఏడవడం అవసరమా? మళ్ళీ ఆ తర్వాత అంటది లైవ్ లో, నేను ఎందుకు ఏడ్చానంటే ఇలాగా డెమాన్ నా వల్ల ఫస్ట్ లో ఉన్నవాడు సెకండ్ కి వచ్చేస్తున్నాడు అని ఆ బాధలో ఏడ్చాను. నీ బాధ లైవ్ లో చూసిన వాళ్ళకి అర్థం అవుతుంది. ఎపిసోడ్ చూసిన వాళ్ళకి ఈ పిల్ల ప్రతిదానికి ఏడుస్తుంది అని అనిపిస్తుంది. అసలే డేంజర్ జోన్ లో ఉందా అమ్మాయి. సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ టాస్క్ లో క్లియర్ రూల్ బిగ్ బాస్ ఏం పెట్టాడంటే ఎల్బో బెండ్ అవ్వకూడదని కదా. మరి మన ఫ్లోరా గారు బెండ్ అయ్యారు కదా, ఆ ఎమ్ము చూసి అలా పెట్టొద్దు అని చెప్పేసి ఇంకో ఛాన్స్ ఇచ్చాడు. అదే మన రాము అనుకో వెళ్ళి మీరు బెండ్ చేసి అవుట్ 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 అని తోసేద్దాడు బయటికి. అలాగే ఉండాలి స్ట్రిక్ట్ గా. ఆ ఒక రౌండ్ ఫ్లోరా గారికి ఛాన్స్ ఇవ్వడం వల్ల ఏమైంది, వాళ్ళకి ఎక్కువ పాయింట్స్ వచ్చేసాయి కదా. మీరు ఆ రౌండ్ లోనే వాళ్ళని అవుట్ చేసేసి ఉంటుంటే మిగిలిన వాళ్ళకి ప్లస్ అయ్యేది కదా. ఫ్లోరా గారు క్లియర్ గా బెండ్ చేస్తారు. 100 సార్లు చెప్పాడు బిగ్ బాస్ హ్యాండ్స్ బెండ్ చేయొద్దని. అంటే పొరపాటుని బెండ్ చేశారు, కావాలని బెండ్ చేయలేదు ఆవిడ, ఏదో స్ట్రాటజీ కోసం అలా బెండ్ చేయలేదు. అక్కడ ఏదో శాండ్ వేస్తుంటేనే ఏదో పొరపాటున వెనక్కి జరుగుతున్నప్పుడు కావాలని చేయలేదు ఆవిడ. బట్ పొరపాటునైనా మిస్టేకే కదా. సో రాము అయితే నువ్వు బాబు పొరపాటున చేసినా ఏం చేసినా మిస్టేక్ అవుట్ అందుడు. ఏమో మీరు ఏం చేస్తున్నారు, బెండ్ చేసేస్తున్నారు, సరిగ్గా ఉండండి అని అన్నాడు. ఆ తర్వాత మిగిలిన వాళ్ళు మరీ ఇంత బెండ్ చేయలేదు, కానీ మధ్యలో వీళ్ళు జిమ్ బాడీ వాళ్ళ హ్యాండ్ పూర్తిగా వంగదు అనుకుంటా, మనకు చూస్తుంటే బెండలాగా అనిపిస్తుంది. మధ్యలో ఒకసారి నాకు బర్నీ గారిది బెండ్ అయినట్టు అనిపించింది, అండ్ తనూజది కూడా బెండ్ అయినట్టు అనిపించింది. సో వీళ్ళ చేతులు బెండ్ అయ్యాయో లేదో, అదే వాళ్ళ చేతుల పొజిషన్ తెలియదు, కానీ నాకైతే అలా వాళ్ళకి కూడా కొంచెం బెండ్ అయ్యాయి అని అనిపించింది. బట్ చాలా కష్టపడి ఆడడానికి ట్రై చేశారు. అండ్ సెకండ్ ఎవరు వరుసగా వీళ్ళు శాక్లు వేసేటప్పుడు మాత్రం చాలా తెలివిగా బయట ఎలాంటి నెగిటివిటీ రాకుండా ఎవరికైతే పాయింట్స్ ఎక్కువ ఉన్నాయో వాళ్ళకి ఫస్ట్ వేసుకుంటూ అలా న్యాయం చేసుకుంటూ వచ్చారు. చాలా బాగా చేసుకున్నారు ఇది అని అనిపించింది. సో ఫస్ట్ వచ్చేసి సుమన్ బెండ్ చేశాడు అని చెప్పేసి సుమన్ అవుట్ చేశాడు. ఇదే సుమన్ యాక్చువల్ గా సెకండ్ అవుట్ అవుతుంది. ఇప్పుడు ఫ్లోరాని అవుట్ చేస్తే ఫ్లోరాని రాము చూడకపోవడం వాళ్ళ లక్ అంతే.
ఎందుకంటే ఇదే ప్లేస్ లో సుమన్ ని ఏదైతే బెండ్ చేయడం చూసాడో, ఈ సుమన్ బెండ్ చేయడం ఎమ్ము చూసాడు అనుకో లైట్ తీసుకుందాడు. బట్ ఇంకో మాట, సుమన్ కి ఇంకో ఛాన్స్ కూడా ఇచ్చాడులే రాము, ఒకసారి ఛాన్స్ ఇచ్చాడు అలా అనుకుంటే మనం అలా కూడా ఆలోచించవచ్చు. ఎందుకంటే సుమన్ ఒకసారి బెండ్ చేస్తుంటే అన్న చూసుకో అని చెప్పేసి అన్నాడు. ఆ రకంగా చూసుకుంటే ఏమనిపిస్తుంది అంటే సర్లే ఒక్కొక్కరికి ఒక్కో ఛాన్స్ ఇచ్చారు కదా, ఫ్లోరా వాళ్ళకి కూడా ఒక ఛాన్స్ ఇచ్చారు. ఇలా కూడా మనం ఆలోచించే విధానాన్ని బట్టి సో అనుకోవచ్చు అనమాట. సో ఇది సుమన్ కి ఫస్ట్ అవుట్ చేసేసారు. నెక్స్ట్ సంజన కదా, సంజన అవుట్ అయిందా. భరణి గారు అవుట్ అయినప్పుడు దివ్య లైట్ తీసుకుంది. అండ్ వీళ్ళిద్దరు తనుజ అండ్ కళ్యాణ్ కొంచెం వెనక్కి వెళ్దాము అండ్ పైకి ఉంది కదా అది కొంచెం కిందకి డౌన్ చేసుకుందాము, ఎందుకు అవుతుంది శాండ్ ప్యాకెట్స్ ఎక్కువ పడుతున్నాయి కదా అన్నట్టు ప్లాన్ వేసుకున్నారమ్మా. ఇక్కడ నేను ఏమంటానంటే తనుజ వద్దని చెప్పుకోవచ్చు కదా, కళ్యాణ్ ఆల్రెడీ తింగర్ గేమ్ ఆడుతున్నాడని తెలుసు కదా, అప్పుడు వద్దని చెప్పుకోవచ్చు కదా. ఇంకా ఆ తర్వాత పిల్లోడి మీద అరిసి లాభం ఏముంది, అప్పుడేమో విన్నావు నువ్వు మాట, దాని వల్ల ఏమైంది ఇద్దరికి పోయింది గేమ్. నాకు అలా సడన్ గా కళ్యాణ్ మీద వదిలేసేటప్పటికి అమ్మాయి ఏంటి మొత్తం ఆ పిల్లోడి మీద తోసేస్తుంది, భరణి గారు అన్నమాట నిజం అనిపిస్తుంది ఇక్కడ అని అనిపించింది. ఆ తర్వాత ఆలోచిస్తే లేదులే పాపం ఈ అమ్మాయి బాధలో కూడా అర్థం ఉంది, ఇంతకు ముందు డ్రాయింగ్ టాస్క్ లో పెంట చేశాడు ఈ పిల్లోడు, సో దట్టు ఈ టాస్క్ కూడా మూవ్ అవ్వమని ఆ పెంట సలహా ఇచ్చింది కూడా మన కళ్యాణ్ బాబే అని అనిపించి సర్లే పాపం మా అమ్మాయి బాధలో అర్థం ఉందని అనిపించింది. కానీ తగ్గించుకోవాలి అమ్మాయి కొంచెం. ఇలాంటిది ప్రతి ఒక్కళ్ళు ఆమెను అంత అర్థం చేసేసుకోరు. అంటే లైవ్ చూసే వాళ్ళకి అర్థం అవుతుంది ఏం జరిగింది అని, ఎపిసోడ్ చూసే వాళ్ళకి అంత క్లియర్ గా అర్థం అవుతుంది, చాలా కట్ చేసేస్తారు కదా. సో అక్కడే తనుజకి ఓటింగ్ మైనస్ అయిపోతుంది. సో ఇది నెక్స్ట్ వచ్చేసి వీళ్ళలో డెమాన్ ఫస్ట్ ప్లేస్, కళ్యాణ్ వాళ్ళు లీస్ట్ లో ఉన్నారు అండ్ సుమన్ వాళ్ళు వీళ్ళిద్దరూ లీస్ట్ లో ఉన్నారు. సో వీళ్ళిద్దరూ లీస్ట్ లో ఉండేటప్పటికి వీళ్ళ పేరు లీస్ట్ లో ఉండడానికి వీళ్ళ పేరులో వర్స్ట్ ప్లేయర్ ఎవరో చెప్పమంటే ఎక్కువ డెమాన్ ఏమో సుమన్ అండ్ కళ్యాణ్, సంజన కూడా సుమన్ అండ్ కళ్యాణ్. అంటే కళ్యాణ్ టీం కోసం, ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య కంపాటబిలిటీ లేదు అండ్ డ్రాయింగ్ తను బాగా ప్రతి ఒక్కరిది కూడా. సో చూసారా, అంటే తనుజ కోపంలో అర్థం ఉంది కదా, కంటెస్టెంట్స్ కూడా అదే ఫీల్ అయ్యారు. అంటే కళ్యాణ్ ఇలా డబ్బు గేమ్ ఆడడం వల్ల కదా తనుజ ఓడిపోయింది అని అందరూ కళ్యాణ్ పేరు చెప్పారు. కనీసం కొంతమంది శ్రీజ పేరు మార్చారు కానీ ఎవరు తనుజ నేమ్ ఎత్తలేదు, అందరూ కళ్యాణ్ అన్నారు. సో క్లియర్ గా కళ్యాణ్ మిస్టేక్ అక్కడ. అండ్ అవతల శ్రీజ నేమ్ ఎత్తినప్పుడు మిగిలిన వాళ్ళు ఏమైనా చెప్పుకోనివ్వండి, ఒక్క నిమిషం. మిగిలిన వాళ్ళు శ్రీజ నేమ్ ఎవరెవరు చెప్పారు, ఎమ్ము చెప్పాడు. ఎమ్ము ఏమని చెప్పాడంటే తను పెట్టిన ఎఫర్ట్స్ కంటే కొంచెం తక్కువ పెట్టినట్టు అనిపించింది ఈ రోజు. ఓకే, శ్రీజ దివ్య ఏంటి ఆ మాట్లాడిన మాటలు శ్రీజ విషయంలో ఆ పెంట స్ట్రాటజీలో అన్నట్టు ఏదైతే మాట్లాడిందో, నాకు ఈ అమ్మాయికి శ్రీజ మీద గ్రడ్జ్ పెట్టుకుంది. ఎందుకంటే నామినేషన్స్ వచ్చినప్పుడు కానీ అలాంటప్పుడు దివ్యాని ఫస్ట్ తోయాలనుకుంటుంది కదా, సో ఆ గ్రడ్జ్ అనుకోండి కోపం అనుకోండి అది పెట్టుకుంది దివ్య శ్రీజ మీద అని అనిపించింది. అండ్ ఈవెన్ బెడ్ టాస్క్ లో కూడా బయటకు తోసేసారు కదా అందరూ కలిపి, సో అది పెట్టుకుంది దివ్య, ఆ కోపం పెట్టుకుంది. ఉంటదిలే మనకు ఆపోజిట్ ఉన్న వాళ్ళు మనల్ని ప్రతి దాంట్లో బయటకు తోద్దాము, మనల్ని నామినేట్ చేద్దాం అని అనుకున్న వాళ్ళకి ఉంటది. ఎవరు అంత ఏమంటారు సాధు జంతువులు ఎవరూ లేరు. అవతల వాళ్ళు నిన్ను టార్గెట్ చేస్తున్నప్పుడు నీకు ఖచ్చితంగా అవతల వాళ్ళ మీద కోపం ఉంటది. సో దివ్య కోపం ఉండడంలో తప్పని నాకు అనిపించలేదు. సో అది యాక్చువల్గా దివ్య కోపానికి రీజన్ ఏంటంటే ఇలా శ్రీజ నామినేషన్స్ లో వేసింది అండ్ బెడ్ మీద నుంచి కింద పడింది, ఆ కోపాలు తనకున్నాయి. అండ్ శ్రీజకు కూడా సేమ్, దివ్య మీద కూడా సేమ్ శ్రీజకు కూడా ఉంది కోపం. సో వీళ్ళిద్దరు కోపాలు బయట పెట్టుకున్నారు ఈ రోజు. అండ్ నేనేమంటానంటే శ్రీజ స్ట్రాటజీస్ పెంట స్ట్రాటజీస్ అని చెప్పేసి అంటుంది. ఆ బెలూన్ టాస్క్ లో ఏదో స్ట్రాటజీ వేసింది శ్రీజ అంట. శ్రీజ ఏదో స్ట్రాటజీ వేస్తే ఎవడు ఫాలో అవ్వమన్నాడు మిమ్మల్ని, తన స్ట్రాటజీ తను ఫాలో అవ్వకుంటది వాళ్ళ టీంకి. అండ్ వాళ్ళ టీం కోసం తనేమి స్ట్రాటజీ లేదు నాకు తెలిసి, ఏమో లైవ్ లో అన్నా అనుకు చేసిందేమో కానీ తను ఫస్ట్ రౌండ్ బాల్ బాగానే ఊదింది పైకి. సెకండ్ రౌండ్ ఎప్పుడైతే రీతు తను గేమ్ ని ఏమో యాక్సెప్ట్ చేశాడో, ఓకే వాళ్ళ గేమ్ ని యాక్సెప్ట్ చేసినప్పుడు నాది కూడా యాక్సెప్ట్ చేస్తాడు కదా అన్నట్టు ఆడింది శ్రీజ. సో అది నాకు అనిపించిన స్ట్రాటజీలో నాకు అనిపించింది అంత పెంట స్ట్రాటజీ ఏమి వేయలేదు శ్రీజ. బట్ వీళ్ళు వేసింది ఏంటంటే కళ్యాణ్ శ్రీజ మన ఇద్దరం కలిసి ఉండుంటే ఏవైనా హౌస్ మేట్స్ చేతిలో పెట్టే టాస్క్ అయితే మన ఇద్దరిని బయటకు తోసేస్తారని. అండ్ శ్రీజ ఇంకొకటి ఏమంటదంటే, ఇప్పుడు శ్రీజ కళ్యాణ్ ఒకే టీంలో ఉన్నారనుకోండి, మోస్ట్ ప్రాబబ్లీ మన ఇద్దరిలో ఒకళ్ళు సేఫ్ ఒకళ్ళు అన్సేఫ్ అన్నారు అనుకో, మన ఇద్దరిలో ఒకళ్ళు ఖచ్చితంగా రిస్క్ లోకి వెళ్ళిపోతాం. అదే మన ఇద్దరితో పాటు ఇంకో ఇద్దరిని వేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి కొంచెం ప్రాబబిలిటీ ఉండి మనం సేవ్ అయ్యి మన పక్కన ఉన్న వాళ్ళు అన్సేఫ్ అవుతారు. ఆ రకంగా కళ్యాణ్ శ్రీజ మన ఇద్దరం సేవ్ అవుతాం కదా అని వీళ్ళు లైవ్ లో ఒక ప్లాన్ వేసుకున్నారు. సో ఆ ప్లాన్ వల్లే మొత్తం పెంట అయ్యి వచ్చింది. అసలు వీళ్ళిద్దరూ కలిసి ఆడుకుంటే గొడవ లేకపోయేదని నాకు అనిపించింది.
సో అది మాత్రం పెంట ప్లాన్. కళ్యాణ్ ఎన్ని రకాలుగా పెంట ప్లాన్ చెప్పిన అది శ్రీజ వేసిన పెంట ప్లాన్. ఒకటి ఇటు తనుజాకి మోసం చేసినట్టు. ఏ రకంగా? ఇప్పుడు ఫస్ట్ తనుజాని వాళ్ళలో కలుపుకునేటప్పుడు తనుజాకి ఏం చెప్పారు, ఇలాగ మన ఇద్దరినే టార్గెట్, మేమిద్దరం కనుక ఒక టీం ఉంటే మమ్మల్ని హౌస్ మేట్స్ అందరూ టార్గెట్ చేస్తారు, కాబట్టి మేమిద్దరం ఒక టీంలో ఉండకూడదు అనుకుంటున్నాం. ఇది కదా తనుజాకి చెప్పింది కళ్యాణ్ అని శ్రీజ. బట్ తనుజ పక్కన లేనప్పుడు వీళ్ళిద్దరు ఏం చెప్పుకున్నారంటే, మన ఇద్దరం ఒకే టీంలో ఉన్నాం అనుకో, ఒకవేళ వర్స్ట్ కేసు మన ఇద్దరిలో ఒకళ్ళు సేవ్ అవ్వాలి, ఒకళ్ళు అన్సేఫ్ అవ్వాలి అంటే మన ఇద్దరిలో ఒకళ్ళు ఖచ్చితంగా డేంజర్ లోకి వెళ్ళిపోతాం. అదే మన ఇద్దరం వేరే ఇద్దరితో ఉన్నాం అనుకో, మనకు అప్పుడు కొంచెం ఛాన్స్ ఉంటుంది ఇద్దరం సేవ్ అవ్వడానికి. ఇలా ప్లాన్ వేసుకున్నారు. ఈ ప్లాన్ తనుజాకి చెప్పకుండా వేసుకోవడం రాంగే కదా. వీళ్ళ తనుజాకి చెప్పింది ఒకటి, తనుజాకి వీళ్ళు చెప్పిందల్లా మేమిద్దరం కలిసి ఉండుంటే మమ్మల్ని ఎక్కువ టార్గెట్ చేస్తారని చెప్పుకున్నారు తప్ప ఈ సెకండ్ ప్లాన్ తనుజాకి తెలియదు. వీకెండ్ ఈ వీడియో వేస్తే ఏమవుతుందో ఆల్రెడీ తనుజ ఏమంటుందంటే, నేను ఎవరికి ఫస్ట్ ప్రిఫరెన్స్ కాదు, ఈవెన్ కళ్యాణ్ కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ కాదు అని చెప్పేసి తను అంటుంది. అండ్ ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఏదైతే చేశారో ఖచ్చితంగా కళ్యాణ్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ తనుజ కాదు, అండ్ తనుజాని ముంచేయడానికే తనుజాతో ఆ టీం అప్ అయ్యాడు అని కూడా అర్థం వస్తుంది కదా. చూద్దాం, వీకెండ్ కనుక ఆ వీడియో క్లిప్ వేస్తే పెంట అవుతుంది. తనుజ నుంచి రియాక్షన్ చాలా గట్టిగా రావచ్చు అని నాకు అనిపిస్తుంది. ఆ ఒక్క ప్లాన్ నాకు శ్రీజ తప్పు అనిపించింది, కానీ మిగిలిన ప్లాన్లో నాకు అంత తప్పు అనిపించలేదు. ఈవెన్ ఈ కిరీటం టాస్క్ లో కూడా ఏదో అన్న నువ్వు ఎలాగో సరిగ్గా బొమ్మలు వేయబోతున్నావు కదా, వేయలేకపోతున్నావు కదా, ఆ కలర్ ఒకటి దాన్ని బట్టి అర్థం చేసుకుంటానని చెప్పింది. అలాంటి ప్లాన్స్ ఓకే. సో ఇది అండ్ ఇక్కడ ఏం లేదబ్బా, దివ్యాకి శ్రీజ నచ్చట్లేదు, శ్రీజకి దివ్య నచ్చట్లేదు. శ్రీజకి దివ్య నచ్చకపోవడానికి రీజన్స్ ఏమో నాకు తెలియదు, కానీ దివ్యాకి శ్రీజ నచ్చకపోవడానికి మాత్రం చాలా రీజన్స్ ఉన్నాయి. హౌస్ లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు తను ఎక్కువ తన నామినేషన్ లో వేయడానికి ట్రై చేయడం, బెడ్ మీద నుంచి తోయడం, అండ్ ఏదైతే శ్రీజని దివ్య బెడ్ మీద నుంచి తోసిందో అది తోసిన విధానం కూడా నాకు నచ్చలేదు. దివ్య శ్రీజని తోసిన విధానం, ఎందుకంటే అంతకు ముందు మేబీ శ్రీజ దివ్యాని కిందకు తోసి ఉండొచ్చు, కానీ దివ్య కింద పడిపోయినప్పుడు తన డ్రెస్ బయటకు వచ్చేస్తే శ్రీజ తను గేమ్ లో ఉన్నానన్న విషయం కూడా మర్చిపోయి పరుపు దిగి దివ్య డ్రెస్ సర్దింది. సో అలా సర్దిన అమ్మాయిని నువ్వు సేమ్ సిచ్యువేషన్ లో శ్రీజ ఉండి శ్రీజ డ్రెస్ పైకి వెళ్ళిపోయి ఉంటే నువ్వు ఆ అమ్మాయిది డ్రెస్ సర్దుతావా ఫస్ట్, లేదా అమ్మాయి కాల్ తీసి కింద పడతావా? ఇక్కడ దివ్య మిస్టేక్ ఉంది కదా. సో అది ఈ రకంగా ఈ ఫ్యాన్స్ కూడా దివ్య శ్రీజ ఫ్యాన్స్ ఇలాగే ఆలోచిస్తారు. దివ్య ఫ్యాన్స్ ఏమో దివ్యాని శ్రీజ సపోర్ట్ చేసి దివ్యాని శ్రీజ అటాక్ చేయలేదేంటి అని అనుకుంటారు. బట్ శ్రీజ ఫ్యాన్స్ ఏమనుకుంటారంటే, ఈ అమ్మాయి విషయంలో శ్రీజ ఇలా హ్యూమానిటీతో ఏకంగా పరుపు మీద నుంచి కిందకి దిగిపోతే బట్ దివ్య ఏం చేసింది, ఆ అమ్మాయి డ్రెస్ పైకి వెళ్ళిపోతున్నా ఫస్ట్ డ్రెస్ అద్దడం మానేసి కాల్ తీసి కింద పెట్టింది అని ఉంటుందా ఉండదా? సో అది ఆ రీజన్ వల్ల అయి ఉండొచ్చు దివ్య డేంజర్ జోన్ లో ఉంది. సో ఇది వీళ్ళిద్దరు గొడవ పైన నా ఒపీనియన్, దివ్య అండ్ శ్రీజ గొడవ పైన. మీ ఒపీనియన్ ఏంటన్నది కామెంట్ చేయండి. అండ్ ఈ రోజు ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేయండి. రేపు ఏదో టాస్క్ జరుగుతుంది కదా, ఆ టాస్క్ అవ్వగానే మనం ఆ టాస్క్ గురించి మాట్లాడుకుందాం. అండ్ డెమాన్ను అండ్ రీతుని అప్రిషియేట్ చేయాలి. వాళ్ళు మాత్రం చాలా సిన్సియర్ గా ఎక్కడా బెండ చేసినట్టయితే నాకు అనిపించలేదు. వాళ్ళిద్దరు చాలా బాగా ఆడారు. సో డెమాన్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఓట్ చేసుకోండి. ఆ పిల్లోడు కూడా డేంజర్ జోన్ లో ఉన్నాడు. నేను ఆల్రెడీ ఓటింగ్ లిస్ట్ పెట్టాను ఎవరెవరైతే డేంజర్ జోన్ లో ఉన్నారు అని చెప్పేసి. సంజన, గుర్తున్న పేర్లు చెప్తా, సంజన, ఫ్లోరా, రీతు, దివ్య, ఫ్లోరా గారు, వీళ్ళ 5 డేంజర్ జోన్ లో ఉన్నారు. వీళ్ళ ఫేవరెట్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఓట్లు వేసుకోండి, లేదంటే వీళ్ళలో ఎవరైనా ఎలిమినేట్ అవ్వచ్చు. అండ్ బిగ్ బాస్ చేసే పనులు చూస్తుంటే సింగిల్, డబుల్, ట్రిపుల్ ఏదైనా చెయ్యొచ్చు. సో అది వైల్డ్ కార్డ్స్, కొత్త వైల్డ్ కార్డు ఇంకో నేమ్ వచ్చిందబ్బా, గౌరవ్ గుప్తా కూడా హౌస్ లోకి ఎంటర్ అవబోతున్నాడు. మీరు మన ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వచ్చు కదా, స్పై అకౌంట్ సెట్ చేసి ఫాలో అవ్వండి, అక్కడ ఎప్పటికప్పుడు మీకు తెలుస్తుంది. టాటా బై.